హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామందికి అయితే క్యాప్జెమినీ ఇంటర్వ్యూ అనేది ఉంది కదా, అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఉంది కదా. సో దాని గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మన వీడియో అనమాట. సో ఒక్కొక్క టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఈ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఇది బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళ కోసం రిలీజ్ అయింది. అండ్ ఈ క్యాప్జెమినీ రిక్రూట్మెంట్లో టోటల్గా 5 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ద ఫస్ట్ రౌండ్ ఈజ్ సూడో కోడ్, యాజ్ యూ ఆల్ నో, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్. అండ్ దెన్ ఎంసీక్యూస్. ఓకే, థర్డ్ వచ్చేసి యాప్టిట్యూడ్. ఇది గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో నోట్ ఇట్ డౌన్, గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్. అండ్ ఫోర్త్ వచ్చేసి బిహేవియర్ రౌండ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి టీఆర్ అండ్ హెచ్ఆర్. సో ఒక్కొక్క దాంట్లో ఎలాంటి టాపిక్స్ అడగచ్చు అంటే, సో ఫస్ట్ సూడో కోడ్ తీసుకున్నాం అనుకోండి. సూడో కోడ్లో మొత్తం కూడా మనకి 30 కోడ్స్ అయితే ఉంటాయి. అది 30 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకంటే చాలామంది ఫస్ట్ రౌండ్లోనే పోతూ ఉంటారు. క్యాప్జెమినీలో మోస్ట్ టఫెస్ట్ రౌండ్ అనేది ఇది అండ్ ఎంసీక్యూ రౌండ్. సో ఈ 2 రౌండ్స్ కనుక మీరు క్లియర్ చేయగలిగితే మీరు కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నట్టు అనమాట. సో ఈ సూడో కోడ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే C++, జావా నుంచి అడుగుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఆర్ ఫ్రమ్ ఊప్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, అది ఎందులోనైనా కానీ, బట్ చాలా చాలా బేసిక్ ఉంటాయి. అండ్ 1-2 కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. సో బేసిక్ ఒక 20 ఉంటే కాంప్లెక్స్ ఒక 10 ఉంటాయి. సో ఈ 20లో మీరు స్కోర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూడో కోడ్ అనమాట. ఇది సూడో కోడ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంసీక్యూస్ కదా, సో దాని గురించి చెప్దాం. సో ఎంసీక్యూస్లో వచ్చేసి మీకు టోటల్గా ఇంగ్లీష్ బేస్డ్ ఉంటుంది. ఇంగ్లీష్ బేస్డ్ అంటే ఏముంటాయంటే సెంటెన్స్ కరెక్షను, ఓకే, సెంటెన్స్ ఫార్మేషను, అండ్ దెన్ సెంటెన్స్ని ప్యాసివ్ నుంచి యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్ మార్చమని, అండ్ దెన్ వొకాబులరీ, మిస్పెల్డ్ వర్డ్స్. సో ఇవనేవి మీకు బేసిక్ థింగ్స్ ఉంటాయి. అండ్ చాలామంది ఏంటి అంటే ఈ ఎంసీక్యూ రౌండ్ని చాలా లైట్ తీసుకుంటారు. ఇందులో కూడా మనకి 30 క్వశ్చన్స్, 30 మినిట్స్ ఉంటుంది ఎలిమినేషన్ రౌండ్. ఎందుకు ఇంగ్లీష్ లైట్ తీసుకుంటారంటే చాలామంది ప్రిపేర్ అవ్వరు. ఓకే, ఇది ఈజీగానే వస్తుందండి, బట్ క్యాప్జెమినీలో ఇంగ్లీష్ అనేది కొంచెం టఫ్ పార్టే అనమాట. సో ఇంగ్లీష్ ఈజ్ అ టఫ్ పార్ట్ అండ్ సూడో కోడ్ ఈజ్ అ టఫ్ పార్ట్. ఈ 2 మీరు ఖచ్చితంగా ప్రిపేర్ బాగా అవ్వాలి. అది బాగా ప్రిపేర్ అయితేనే ఈ 2 ఎలిమినేషన్ నుంచి మీరు తప్పించుకుంటారు. సో ఈ 2 ఎలిమినేషన్ మీరు కంప్లీట్ చేసుకున్నాక మీకు నెక్స్ట్ వచ్చే రౌండ్ ఏంటి అంటే దట్ ఈస్ అబౌట్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది ఇంపార్టెంట్ కదా అంటే ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు సాల్వ్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ ఈజీ, నెక్స్ట్ మిడ్ లెవెల్, తర్వాత డిఫికల్టీ. సో ఇలా మీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది, దాన్ని మీరు సాల్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ కొంచెం మిడ్ లెవెల్ వస్తుంది, థర్డ్ క్వశ్చన్ ఇంకొంచెం వస్తుంది. సో టోటల్గా మీకున్న క్వశ్చన్స్ మీకున్న టైం గ్యాప్లో, అంటే ఆ 30 మినిట్స్ ఏదైతే టైం గ్యాప్ ఉందో అందులో వస్తూనే ఉంటే మీరు సాల్వ్ చేస్తూనే ఉంటారు. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ. అండ్ ఇవన్నీ కూడా ఎలాంటివి ఉండొచ్చు అంటే సుడోకు కానీ, ఓకే, లేకపోతే ఏదన్నా గేమ్ బేస్డ్ పజిల్స్, అంటే పజిల్ లాగా ఉంటాయి నెంబర్ సిస్టమ్స్లో కానీ, ఏదైనా కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, పజిల్లా ఉంటాయి. వాటిని మీరు సాల్వ్ చేసుకుంటూ మిడ్ లెవెల్లో డిఫికల్టీ లెవెల్ దాకా వెళ్తూ ఉంటే ఆబ్వియస్గా ఈ రౌండ్ మీరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ కన్ఫర్మింగ్ అగైన్, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేషన్ రౌండ్. ఖచ్చితంగా ఇది కూడా ఎలిమినేషనే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇప్పటికి 3 రౌండ్స్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ రౌండ్. బిహేవియర్ రౌండ్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది నాన్ ఎలిమినేషన్ రౌండ్. బట్ అలా అని చెప్పి మీరు లైట్ తీసుకోకండి, ఇది కూడా మీరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. 100 క్వశ్చన్స్లో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఆన్సర్ చేయండి. అండ్ ఇందులో ఎలా ఉంటాయంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు, మీ ప్రాజెక్ట్లో మీరు టీమ్ లీడర్ అయింది, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు. సో బేసిక్గా మీ థింకింగ్ మీద,
మీ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, మీ కమిట్మెంట్ మీద ఈ రౌండ్ అనేది ఉంటుంది. సో ఈ రౌండ్ని మీరు క్రాక్ చేసినా చేయకపోయినా దిస్ ఈజ్ నాన్ ఎలిమినేషన్ రౌండ్. బట్ క్రాక్ చేస్తే ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దెన్ మీరు టీఆర్ అండ్ హెచ్ఆర్కి వస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాప్జెమినీస్ రిటర్న్ టెస్ట్. టీఆర్ అండ్ హెచ్ఆర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం డిస్కస్ చేద్దాం కమింగ్ ఇన్ టు ద టాపిక్స్. ఎప్పుడైతే మీరు రిటర్న్ క్వాలిఫై అయిపోయి టీఆర్కి వెళ్తారో అప్పుడు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి మీ టాపిక్స్ అనమాట. సో అగైన్ కమింగ్ బ్యాక్, మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. సూడో కోడ్, ఎంసీక్యూస్ విచ్ ఈస్ ఇంగ్లీష్, గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, బిహేవియర్ రౌండ్, అండ్ దెన్ మనకి టీఆర్ అండ్ హెచ్ఆర్. సో సూడో కోడ్ ఈజ్ అన్ elimination round, this is also elimination round, and this is also elimination round, and this is a non-elimination round. And దీంట్లో 30 minutes 30 questions, దీంట్లో 30 minutes 30 questions, and దీంట్లో 30 minutes and క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ బట్ దిస్ ఈజ్ అ గేమ్ బేస్డ్. సో డిఫికల్టీ లెవెల్ వైజ్ మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేసిన దాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్యాటర్న్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే క్యాప్జెమినీకి సంబంధించిన కాంపిటేటివ్ కోడింగ్ అంటే మీ సుడో కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక ఫ్రీ సెషన్ అనేది మనం కండక్ట్ చేద్దాము. అందులో మీకు ఎలా సాల్వ్ చేయాలి, ఆల్గరిథంతో ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ప్రోగ్రామింగ్తో ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్, అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.